సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. పరిగి పోలీస్ స్టేషన్ నుంచి అమరవీరుల చౌరస్తా, గాంధీ చౌక్ గుండా 2K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు విద్యార్థులు, పట్టణవాసులు పాల్గొన్నారు. భారతదేశ ఐక్యతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేందని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన చెర నుంచి విడిపించి నిజమైన స్వాతంత్ర్యం కల్పించిన ఘనత ఆయనదని కొనియాడారు. 150 జన్మదినం సందర్భంగా దేశం ఐక్యత చాటేందుకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా రాజులు కానీ, ఆస్థానాలు కానీ, సంస్థానాలన్నీ వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితో వాళ్ళే పరిపాలించుకుంటాం, మేము భారతదేశంలో కలవము అని చెప్పేసి సపరేట్గా ఉన్న క్రమంలో ఇట్లా ఉంటే మన దేశానికి ప్రాబ్లం అవుతుంది, మన యూనిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనమై మనము అందరం ఒకటిగా ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే మనము శత్రు దేశాల నుంచి కానీ ఇతర వాటి నుంచి కానీ రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యంగా అప్పుడు నిరంకుశ పాలనలో ఉండేది. ఆ తర్వాత కూడా వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక ఆపరేషన్ ద్వారా దాన్ని కూడా భారతదేశంలో కలిపి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఆ రోజు వచ్చే విధంగా కృషి చేసి మనందరినీ భారతీయులుగా నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనము జీవితాంతం రుణపడి ఉండవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన 150వ జన్మదినం సందర్భంగా మనమందరము యూనిటీ కనిపించే విధంగా మనం అందరం భారతదేశం మొత్తం ఒక యూనిటీ కోసం ఒక రన్ చేయాలి, దాని ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆ గొప్పతనాన్ని భారతదేశం మొత్తానికి చాటాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు జరిగిన ఈ రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాంకి హాజరైన ఈ పరిగి ప్రజానికం అందరికీ, పరిగి ముఖ్య నాయకులకు, ప్రజానికానికి, పత్రికా మిత్రులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను.